ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ప్రకాశం జిల్లా 20వ మహాసభ పొదిలిపట్నంలో మంగళవారం జరిగింది. సభకు ముందు ఏఐఎస్ఎఫ్ పతాకావిష్కరణను మాజీ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ ఆవిష్కరించారు. అనంతరం ప్రతినిధుల మహాసభ నిర్వహించడం జరిగింది. ప్రకాశం జిల్లా మహాసభలకు ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ ఉపాధ్యక్షులు ఈశ్వరయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కులాయి స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జాతీయ నూతన విద్యా విధానం తీసుకుని వచ్చి విద్యను పూర్తిగా కసాయీకరణ, కార్పొరేటీకరణ చేసేందుకు కుట్రబండిందని తెలిపారు. మేము అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఈ దేశ ప్రజలకు మాయమాటలు చెప్పి నమ్మించి ఓట్లు వేపించుకొని మూడోసారి గద్దెనెక్కిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికీ 22 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపైన విద్యార్థి లోకం సమరశంఖం పూరించాలని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు తక్షణమే విడుదల చేసి విద్యార్థుల ఇబ్బందులు తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసి విద్యార్థుల ఆకలి కేకలు తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ హాస్టల్ విద్యార్థుల సమస్యలు తీర్చి పెండింగ్ లో ఉన్న మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలని కోరారు. శిథిలావస్థలోకి చేరిన ప్రభుత్వ హాస్టల్ భవనాలను నూతన భవనాలుగా నిర్మించాలని డిమాండ్ చేశారు. మేము అధికారంలోకి వస్తే ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు జమ చేస్తామని ఇచ్చిన మాటను ఎన్డీఏ ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల లేకపోవడం బాధాకరమన్నారు. నూతనంగా జిల్లా కేంద్రం కాబోతున్న మార్కాపురంలో కూడా ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల లేదని తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఉన్న 8 నియోజకవర్గ కేంద్రాలలో డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని, 38 మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి. రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో విశ్వవిద్యాలయాలు ఉన్నప్పటికీ ప్రకాశం జిల్లాలో ఒంగోలు పట్టణంలో ప్రకాశం యూనివర్సిటీ ఏర్పాటు చేసినప్పటికీ వాటికి సొంత భవనం లేక హాస్టల్ వసతి కల్పించాలని, విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి విద్యార్థులను పెంచి పూర్తి స్థాయి యూనివర్సిటీకి ప్రభుత్వం నిధులు కేటాయించి యూనివర్సిటీని అభివృద్ధి చేయాలని కోరారు. ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 27, 28, 29, 30 తేదీల్లో విజయనగరంలో జరుగుతున్నాయన్నారు. ఈ మహాసభలకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం 41 మందితో నూతన కౌన్సిలింగ్ ను ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు ఆంజనేయులు, ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు ఎంఎల్ నారాయణ, నాసరయ్య, ప్రభాకర్, కరుణానిధి, కేవి రత్నం, వివిధ నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు. ముందుగా చిన్న బస్టాండ్ నుండి సాయి బాలాజీ కళ్యాణ మండపంలో జరిగే మహాసభ స్థలి వరకు ఏఐఎస్ఎఫ్ భారీ ర్యాలీ నిర్వహించారు.